అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమైనా ఉందంటే 8-18ల యొక్క మధ్యమ అనుపాతం ఎంత? నిన్నటి వరకు మనం 3వ అనుపాతం ఫైండ్ అవుట్ చేయడం వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మధ్యమ అనుపాతాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మధ్య అనుపాతానికి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే, మధ్యమ అనుపాతాన్ని ఇప్పుడు ఫస్ట్ అనుపాతం ఏ, బి, సి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనుపాతాలు అయినప్పుడు మధ్యమ అనుపాతం ఫైండ్ అవుట్ చేయడానికి బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ సి. సో ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే, మనకు ఆల్రెడీ చివరి అనుపాతం సి ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయడానికి సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. ఈ ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా మనకి, సి ఫైండ్ అవుట్ చేయడానికి బి స్క్వేర్ బై ఏ. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం బీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే, సో బి ఇక్కడ ఉంది కాబట్టి సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ సి. సో ఈ ఫార్ములా బేస్ చేసుకునే ఈ ఫార్ములాని మనం ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో ఇప్పుడు బి ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా వచ్చింది కాబట్టి ఫార్ములాలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఇంటూ 18. సో 8 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు 144. సో 144 దేనికి స్క్వేర్ రూటు? 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే బి ఈజ్ ఈక్వల్ టు 12. ఇది మధ్యమ అనుపాతం 12 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. 8-32ల యొక్క మధ్యమ అనుపాతం ఎంత అని అడిగారు. సో మనకు డైరెక్ట్ ఫార్ములా బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ సి కాబట్టి, సో బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఇంటూ 32. సో 8 32s are స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అనమాట. 256కి స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే 16 16 256 కాబట్టి 16 స్క్వేర్ అవుతుంది. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే బి ఈజ్ ఈక్వల్ టు 16. 8-32ల యొక్క మధ్యమ అనుపాతం 16 అవుతుందన్నమాట. ఇక్కడ మరి ఒక మోడల్ ఏంటంటే 3:5, 10:9, 2:3 యొక్క బహుళ నిష్పత్తి అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ బహుళ నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయాలంటే 3/5 10/9 ఇంటూ 2/3. అంటే ఇచ్చిన నిష్పత్తిని మన ఫ్రాక్షన్స్లో మార్చుకొని ఆ ఫ్రాక్షన్స్ అన్నిటినీ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. సో 5 1s are 5 2s are 10, 3 1s are 3 3s are 9. సో 2 2s are 4, 3 3s are 9. బహుళ నిష్పత్తి 4/9 అవుతుంది. ఇక్కడ మరొక సమయం ఉందంటే 3:5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? ఇలాగా 2 వాల్యూస్ ఇచ్చి విలోమ నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయమంటే విలోమ నిష్పత్తి దీన్ని ఇంటర్చేంజ్ చేయడం అన్నమాట. సో విలోమం రివర్స్ చేయడం కాబట్టి 5:3 అంటే 3 ప్లేస్లో 5 రాసుకుంటాం, 5 ప్లేస్లో 3 రాసుకుంటాం. అంటే దాని స్థానాల్లో ఇంటర్చేంజ్ చేస్తాం అనమాట. ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్లోకి చేంజ్ చేస్తాం. దీన్ని విలోమ నిష్పత్తి అని అంటారు. ఏదైనా నిష్పత్తి ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ A:Bకి విలోమ నిష్పత్తి B:A అవుతుందన్నమాట. సో ఇది 5:3 అన్నది 3:5కి విలోమ నిష్పత్తి అవుతుంది. ఇక్కడ ఇంకొక మోడల్ ఏంటంటే 2:3:5 యొక్క
విలోమ నిష్పత్తి ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు మనం 2 వాల్యూస్ ఇస్తే దాన్ని ఈజీగా ఇంటర్చేంజ్ చేసేస్తాం. బట్ ఇక్కడ 3 వాల్యూస్ ఇచ్చారనమాట. ఈ 3 వాల్యూస్ ఇచ్చి విలోమ నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు దాని ప్రాసెస్ ఏంటంటే, విలోమ నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇప్పుడు 2:3:4 ఇచ్చారు. సో దీని విలోమ నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయాలంటే 1/2:1/3:1/4 వేసుకోవాలన్నమాట. సో విలోమం చేయమన్నప్పుడు 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు మాత్రం 1/, కింద వేసుకుంటాం అనమాట. దాన్ని ఫ్రాక్షన్లో మార్చుకొని, అంటే మనకి యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాల్యూ ఎలా ఉన్నట్టంటే 2/1 ఉన్నట్టు, 3/1 ఉన్నట్టు, 4/1 ఉన్నట్టు. సో దీన్ని విలోమం చేయాలి అని అంటే దీన్నే రివర్స్లో వేస్తాం అనమాట. అంటే 1/2, 1/3, 1/4. సో 2, 3, 4కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 2, 3, 4కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 12 వస్తుంది. సో 12 వేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు 6, 4, 4 3s are 12 కాబట్టి 3. సో దీని యొక్క విలోమ నిష్పత్తి ఎంత అవుతుందంటే 6:4:3 అవుతుందన్నమాట. ఇది ఆన్సర్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమని అడిగారంటే, 3 బస్సుల యొక్క వేగాల మధ్య నిష్పత్తి 10:12:15. అవి గమ్యస్థానం చేరడానికి పట్టే కాలం నిష్పత్తి ఎంత? అంటే వాటి వేగం ఇచ్చారు అనమాట. బస్సుల యొక్క వేగం ఇచ్చారు. అవి గమ్యస్థానాలకి ఎంత కాలంలో, ఎంత టైంలో వెళ్తాయి అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది క్వశ్చన్ యాక్చువల్గా మనం చేయాల్సింది విలోమ నిష్పత్తి కట్టడమే. కాకపోతే ఆ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా అడిగారు అనమాట. అంటే ఇక్కడ వేగానికి కాలం విలోమంగా ఉంటుంది, అంటే విలోమ నిష్పత్తిలో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు వేగం పెరిగే కొలది టైం తగ్గిపోతుంటుంది. మనం కొంచెం స్పీడ్గా వెళ్తున్న కొలది మనం జర్నీ, అంటే ఆ డెస్టినేషన్ రీచ్ అయ్యే టైము తగ్గుతూ ఉంటుంది. అలాగే స్లోగా వెళ్తుంటే డెస్టినేషన్కి వెళ్ళడానికి పట్టే టైము పెరుగుతూ ఉంటుంది. సో మనం స్పీడు ఎక్కువ ఉంటే టైం తక్కువ ఉంటుంది, అలాగే స్పీడ్ తక్కువ ఉంటే టైము ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే రివర్స్లో ఉంటుంది. అంటే విలోమం అనమాట. కాలానికి వేగానికి విలోమ నిష్పత్తిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన నిష్పత్తి ఎంత అంటే 10:12:15. సో వీటి విలోమ నిష్పత్తులు 1/10:1/12:1/15. సో మనం ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 10, 12, 15 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2 5s are 2 6s are 15. ఇప్పుడు 3తో 5s are 3 2s are 3 5s are. సో నెక్స్ట్ 5 1 2 5 1. సో ఎల్సిఎం ఏమవుతుందంటే 3 రెళ్ళు 6, 5 రెళ్ళు 10. సో ఎల్సిఎం 60 అవుతుంది. సో 10లో 60 6 టైమ్స్, నెక్స్ట్ 12లో 60 5 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 15లో 60 4 టైమ్స్ పోతుంది. సో వాటి యొక్క కాలం యొక్క నిష్పత్తి ఎంత అంటే 6:5:4. ఇది కాలం యొక్క నిష్పత్తి అవుతుంది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూడండి. 3:5 యొక్క వర్గ నిష్పత్తి ఎంత అని అడిగారు. వర్గము అంటే ఏంటంటే స్క్వేర్ అనమాట. స్క్వేర్
సో వర్గ నిష్పత్తి 3:5కి వర్గము ఎంతంటే వర్గం ఏమంటే ఏమొద్ది స్క్వేర్ చేసుకుంటే దీనికి నుంచి 3 3s are 9:5 5s are 25. ఇది 3:5కి వర్గ నిష్పత్తి 9:25 అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చను 2:3 యొక్క ఘన నిష్పత్తి ఎంత? యాక్చువల్లీ ఇంతకుముందు వర్గ నిష్పత్తి అడిగారు, వర్గం అంటే స్క్వేర్ చేసాము. ఇప్పుడు ఘన నిష్పత్తి అంటే క్యూబ్, అంటే 2:3కి క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2 × 2 × 2 3 × 3 × 3 2 2s are 4 4 2s are 8 3 3s are 9 9 3s are 27. సో 2:3కి వర్గ నిష్పత్తి 8:27 అవుతుందన్నమాట. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే 16:49 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత? వర్గమూలం అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్. ఇక్కడ వర్గం అంటే స్క్వేరు, ఘనము అంటే క్యూబు, వర్గమూలం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16:49. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 4s are 16, అలాగే 7 7s are 49. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 4:7 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. 7:13కి ఏ సంఖ్యను కలిపిన 3:5 అగును? ఇక్కడ ఆప్షన్స్ A1 B2 C3 D5 ఇచ్చారు. దీన్ని మనం ఆన్సర్ మెథడ్లో చూసుకుంటే 7:13కి ఏ సంఖ్య కలిపిన 3:5 అన్నారు కాబట్టి ఇప్పుడు A1 కదా, సో 1 కలిపితే 8:14 అవుతుంది. 8:14 అయితే అది 3:5కి ఈక్వల్ అవుతుందిలే, ఎందుకంటే 8:14 అంటే 2తో పోతే, అంటే 8:14 అంటే 2తో 2 4s 2 7s 4:7 అవుతుంది. దీని నిష్పత్తి 4:7 అవుతుంది. అలాగే 2 యాడ్ చేస్తే దీనికి 9:15 అవుతుంది. 9:15 అయితే 3 3s are 3 5s are. సో ఆన్సర్ మనకు కూడా కావాల్సిన 3:5 కాబట్టి సో ఆప్షను బి రైట్ అవుతుందన్నమాట. ఇలా చేయొచ్చు. లేకపోతే దీని ఒరిజినల్ మెథడ్ ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు ఒరిజినల్ మెథడ్ ఎలా చేయాలో చూసుకుందాం. సో ఏదైనా సంఖ్యని నిష్పత్తికి సంఖ్యని కలిపితే 3:5 అవుతుంది. ఆ సంఖ్యని ఎక్స్ అనుకుందాం మనం. సో 7 ప్లస్ కలపడం కాబట్టి 7 ప్లస్ ఎక్స్ ఈజ్ టు 13 ప్లస్ ఎక్స్, అదే ఎక్స్ని అదే సంఖ్యని దీనికి కూడా కలుపుతున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా ఎక్సే వచ్చింది. సో 7 ప్లస్ ఎక్స్ ఈజ్ టు 13 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3:5 అవుతాయి. కాబట్టి సో మనకి ఏదైనా అనుపాతంలో ఉన్నాయి అని అంటే, ఏదైనా 2 నిష్పత్తులు ఈజ్ ఈక్వల్ టు ఇంకొక 2 నిష్పత్తులు అని అనుకుంటే అవి అనుపాతంలో ఉన్నట్టు. అనుపాతంలో ఉన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో ఏడి ఇది బీసీ. సో ఇప్పుడు 7 ప్లస్ ఎక్స్ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 13 ప్లస్ ఎక్స్ ఇంటూ 3. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే 5 7 35 ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 39 ప్లస్ 3x. అర్థమవుతుంది కదండి ఎలా చేస్తున్నాను. సో ఎక్స్ని యాడ్ చేసుకున్నాము, అంటే ఒక సంఖ్యని యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న దాన్ని దీనికి ఈక్వల్ అవుతుంది అని అన్నారు కాబట్టి దానికి ఈక్వల్ చేసి, సో అనుపాతం యొక్క ఫార్ములా ఫైండ్ అవుట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకుని ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ 5x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 39 మైనస్ 35. సో 2x ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని బేస్ చేసుకొని x ఈజ్ ఈక్వల్ టు 2.
2 టైమ్స్ పోతుంది కాబట్టి. సో x = 2. సో మనకు వచ్చిన ఆన్సర్ కూడా 2. ఇలా వెళ్ళినా పర్లేదు. సో మనకి టైం ఉంది, పర్ఫెక్ట్గా కనుక్కుందాం అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు. లేకపోతే స్పీడ్గా కొంచెం క్యాలిక్యులేషన్స్ స్పీడ్గా చేసేవాళ్ళు ఇలాగ ఆన్సర్ మెథడ్ ద్వారా అన్నా సరే ఈ లెక్కని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.